హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. తాజాగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హరీష్ రావు అలాగే కేటీఆర్ మధ్య గొడవలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒకే పార్టీలో ఉండరు, హరీష్ రావు వేరే పార్టీలోకి వెళ్తాడు అని మహేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్ గారు రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు. పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా కలవకుండా ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం కావడం జరిగింది. ఎప్పుడైతే కేసీఆర్ గారు రాజకీయాలకు దూరంగా ఉన్నారో అప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీని ముందుండి నడుపుతున్నారు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో కూడా సీఎం రేవంత్ రెడ్డితో మొదలు పెడితే చాలా మంది నాయకులు కేటీఆర్ గారికి హరీష్ రావుకి పడడం లేదు, వాళ్ళిద్దరికి చాలా గొడవలు ఉన్నాయి, కేసీఆర్ గారు ఆ యొక్క గొడవలను ఎలా ఆపాలో అర్థం కాక ఇక్కడ అల్లుడికి సపోర్ట్ చేయాలా, కొడుకుకు సపోర్ట్ చేయాలా, మధ్యలో కవితతో కూడా వీళ్ళిద్దరికి గొడవలు ఉన్నాయి, కవితకు సపోర్ట్ చేయాలా అని కేసీఆర్ గారు ఆలోచనలో పడ్డారు. ఆయన మానసిక పరిస్థితి కూడా ఏం బాలేదు, ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా బాలేదు అని రకరకాలుగా వార్తలు వచ్చాయి. కానీ కేసీఆర్ గారు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటి నుండి బీఆర్ఎస్ ను ముందుండి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు నడుపుతున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఇప్పటి వరకు అయితే కనిపించలేదు. కనీసం వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడ్డది, లేకపోతే ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండ్ అయినట్లు కానీ ఇద్దరి మధ్యలో ఏదో ఒక చిన్నపాటి గొడవ ఉన్నట్లు ఒక కారణం కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. బట్ తాజాగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు అయితే మొత్తానికి వైరల్ అవుతున్నాయి. ఆ వ్యాఖ్యలు నిజమా కాదా అని ఒక ప్రశ్న అయితే ప్రజలకైతే కలుగుతుంది. సో ఎందుకంటే వచ్చే నెల డిసెంబర్ 9 తోటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 1 సంవత్సరం పూర్తి చేసుకుంటుంది. ఆ తర్వాత జనవరి నెలలో కేసీఆర్ గారు మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని మొత్తం కేసీఆర్ గారే ముందుండి నడిపించబోతున్నారు. అయితే గత 5-6 రోజుల నుండి కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుంది అని రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. సో కేటీఆర్ అరెస్ట్ చేస్తారేమో కేటీఆర్ అనే ఆలోచనలో ఇప్పటికీ 3 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నందినగర్ లోని కేటీఆర్ గారి ఇంటి దగ్గరనే నైట్ మొత్తం జాగారం కూడా చేయడం జరుగుతుంది. 3 రోజులు నిద్రపోకుండా ఎప్పుడు పోలీసులు వస్తారా, ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని ఒక సస్పెన్స్ తో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉండడం జరిగింది, జాగారం చేస్తూ. బట్ అక్కడికి పోలీసులు రావడం లేదు, కేటీఆర్ నేమో అరెస్ట్ చేయడం లేదు. కేటీఆర్ ని అరెస్ట్ చేయగానే బీఆర్ఎస్ హరీష్ రావుకు బాధ్యతలు ఇస్తుంది, లేకుంటే హరీష్ రావు పార్టీ నుండి జంప్ అవుతారని ఇదొక వార్త కూడా వైరల్ అవుతాయి. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీపై అయితే రకరకాలుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతాయి. బట్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏమో అదేం లేదు, ఆ మొత్తం కావాలని కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్ హరీష్ రావుపై. వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు, వీళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీకి సైనికులు. కేసీఆర్ గారు ఒక మాట చెప్తే ఆ మాట కోసం వీళ్ళు నిలబడతారు, పోరాటం చేస్తారు. వీళ్ళిద్దరు కేవలం పార్టీకి కార్యకర్తలే. మా అధినాయకుడు కేసీఆర్ గారు, ఆయన ఏది చెప్తే అదే ఫైనల్, అయితే ఏది చెప్పినా కానీ వీళ్ళిద్దరు వింటారు అని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని అనుకున్నా. చూడాలి మరి కేటీఆర్ అరెస్ట్ ఒకవేళ అవుతే అప్పుడు హరీష్ రావు ఎలాంటి అడుగులు ముందుకు వేస్తారు, కేటీఆర్ ఎలా ముందుకు వేస్తారు, కేసీఆర్ ఎలా ముందుకు వేస్తారు తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ.